అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక అపార్ట్మెంట్లకు మార్ట్గేజ్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరగడానికి గల ప్రధానమైన కారణం నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అధికార వ్యవస్థ ఉన్నదా లేదా అనేది విధంగా నెల్లూరు ప్రజలను ప్రశ్నిస్తుంది. ఎందుకంటే నెల్లూరు నగర ప్రథమ పౌరురాలైనటువంటి నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి గారు, వారి భర్త పొట్లూరి జయవర్ధన్ గారు, నెల్లూరు, ప్రకాశం జిల్లా, చిత్తూరు ఈ 3 జిల్లాలకు సంబంధించి టీచర్ల ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, వీరితో పాటు నెల్లూరు నగర కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్లో పనిచేసేటువంటి కొంతమంది అధికారులు, వీరితో పాటు నెల్లూరు నగరంలోని కొంతమంది ఇంజనీర్లు కలిసి ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేస్తూ కోట్ల రూపాయలను పక్కదారి పట్టించి ప్రభుత్వ వ్యవస్థను, అధికారుల వ్యవస్థను, చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి కొన్ని నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్ గారు కానీ, నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు కానీ ఎందుకు గమ్ముగున్నారు, ఎందుకు చోద్యం చూస్తున్నారు, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ గారు, నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ఈ రోజు వరకు ఆ ప్రజాప్రతినిధుల మీద కానీ, లేక అధికారుల మీద కానీ, లేక ఆ అపార్ట్మెంట్లకు సంబంధించిన ఇంజనీర్ల మీద కానీ క్రిమినల్ కేసులు ఎందుకు బనాయించలేదు, మీరు పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఒక చిన్న పైప్ లైన్ పగిలినా కానీ, లేక ఒక చిన్న ఇష్యూ జరిగినా కానీ ఒక నోట్ ఫైల్ రిలీజ్ చేస్తారు నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి. అటువంటి సందర్భంలో నెల్లూరు నగర టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి కొంతమంది అధికారులను సస్పెండ్ చేస్తే కానీ, కొంతమందికి షోకాస్ నోటీస్ ఇస్తే కానీ ఈరోజు వరకు కమిషనర్ గారి పేరు మీద ఏ ఒక్క కాగితము కానీ, ఏ ఒక్క ఆర్డర్ కాపీ కానీ ప్రెస్కి రిలీజ్ చేయలేదు. అంటే దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంది అంటే ఐఏఎస్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, నగర మేయర్ భర్త వీరందరూ లోపాయికారితనంతో వ్యవహరిస్తున్నారా, లేక వీరి మధ్య ఉన్నటువంటి లోపాయికారితనం వలన ఈ తప్పు చేసిన అధికారులను, నాయకులను పక్కదారి పట్టిస్తున్నారా, లేక నెల్లూరు నగర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులైనటువంటి పొంగూరు నారాయణ గారి సొంత జిల్లా నెల్లూరు జిల్లా, సొంత నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గం. అటువంటి సొంత మున్సిపాలిటీలోనే ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను, నకిలీ ఆర్డర్లను ఇస్తుంటే అధికార వ్యవస్థ ఉన్నట్ట, అధికార వ్యవస్థ లేనట్ట? అదేవిధంగా ఈ ఫోర్జరీ కేసులో ఉండేటువంటి వ్యక్తులు పొట్లూరు శ్రవంతి నగర మేయర్, ఆమె భర్త పొట్లూరు జయవర్ధన్, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి సందర్భాలు నెల్లూరు జిల్లాలో అనేకం ఉన్నాయి. గతంలో ఈయనకు సంబంధించిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకు సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పత్రాన్ని ఆనాడు ఇతను క్వశ్చన్ పేపర్ లీకేజీ జరగడం వలన ఎంతోమంది విద్యార్థులు ఆనాడు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నెల్లూరు నగరంలో అనేక విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా ఈ చంద్రశేఖర్ రెడ్డి గారే. ఇదే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలలో దొంగ ఓటర్లను తయారు చేసినటువంటి ఘనత ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకు అంటారేమో, ఎప్పుడన్నా ఎన్నికలు జరిగినప్పుడు 1 ఓటో, 2 ఓటో, 3 ఓట్లో, 4 ఓట్లో ఎక్కడో కొన్ని చోట్ల దొంగ ఓట్లు వేయటం మాత్రమే ఎన్నికలలో జరుగుతుంటుంది, అది మనం విని ఉంటాం. కానీ ఎన్నడూ లేని విధంగా అటెండర్లని, స్వీపర్లని,
వాచ్మెన్లని, సాఫ్ట్వేర్లని తీసుకొని వచ్చి ప్రభుత్వ టీచర్లుగా, ప్రైవేట్ టీచర్లుగా, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లుగా దొంగ ఓటర్లను తయారు చేసినటువంటి గనుడు ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా అసాంఘిక కార్యకలాపాలకు నెల్లూరు జిల్లాలో ప్రధాన కేంద్ర బిందువు. అయితే ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏదైతే ఉందో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేర్చినటువంటి ఓట్లు, ఈ ఓట్లకు సంబంధించి పిఎఫ్, ఆ దొంగ టీచర్లు, దొంగ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో ఈ పిఎఫ్కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి సిఐడి ఎంక్వైరీ చేస్తే ఈ విషయం కూడా వెలుగులోకి రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ పొట్లూరు శ్రవంతి అనేటువంటి నెల్లూరు నగర మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఈమెను ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, ఆనాడు నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటంరెడ్డి సీతారెడ్డి గారు కానీ, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఎవ్వరికీ తెలియకుండా మేయర్ గారితో లాలూచి పడి ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలే ఫోర్జరీ చేస్తే ఇక దిక్కేముంది నెల్లూరు జిల్లాలో సామాన్య ప్రజలకు? ఎందుకోసం పట్టించుకోవటం లేదు? ఎందుకోసం ఈ కేసును నీరుగారుస్తున్నారు? కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి నెల్లూరు జిల్లాలో ఈరోజు. దీనంతటికి కారణం ఎవరు? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అనేక అక్రమాలకు విజయ డైరీలో పాల్పడడం జరిగింది. అయితే గతంలో ఈయన కూడా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తానని నకిలీగా కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి మాట కూడా వాస్తవం కాదా? కాబట్టి ఇకనైనా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ హరినారాయణ గారిని మేము అడుగుతున్నాం సూటిగా, సార్, నియమ నిబంధనలు, చట్టాలు, పరిపాలన వ్యవస్థను కాపాడాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేస్తుంటే ఇక ఎందుకు సార్ మీరు ఈ జిల్లాలో? ఇక ఎందుకు సార్? నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, మీరందరూ కూడా మీ పదవులను వదిలి పక్క జిల్లాలకైనా పొండి, లేదా నీతి నిజాయితీ గల అధికారులు కానీ మీరు అయి ఉంటే ఈ తప్పు చేసినటువంటి అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ తప్పు చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, ఈ నగర మేయర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, జయవర్ధన్ అపార్ట్మెంట్లకు సంబంధించిన ఇంజనీర్లందరినీ కూడా జైలుకు పంపించి మరొకసారి ఇటువంటి తప్పు నెల్లూరు నగరపాలక సంస్థలో జరగకుండా ఉండే విధంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గారు అయినటువంటి వికాస్ మర్మత్ గారు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. దీని మీద కానీ చర్యలు మొదలవకపోతే గాంధేయ మార్గంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం మీద అనేక వినూత్న కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.